వాసంతి అనే అందమైన అమ్మాయి ఆమె మెడలో ఉన్న ముత్యాల హారాన్ని చూసిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఆచంట శారదాదేవి గారు రాసిన ఈ అద్భుతమైన కథని మీరు వినాల్సిందే. ఒక వేసవికాలం సాయంత్రం చల్లగా గాలి తగులుతూ ఉంటే అప్పుడే స్నానం చేసిన వాసంతి తల ఆర్పుకుంటూ ఉంటుంది. సూర్యాస్తమయ సమయం కావడంతో అప్పుడే చల్లబడిన వాతావరణం, వాళ్ళ టెర్రస్ మీద నుండి కనిపించే చెట్లు పొలాలు వాసంతి మనసుకి ప్రశాంతతని ఇస్తున్నాయి. కాసేపు అలాగే ఆ టెర్రస్ మీద కూర్చుంది వాసంతి. సూర్యుడు అస్తమించి చంద్రుడు వచ్చేశాడు. వాసంతి వాళ్ళ అమ్మ రాత్రి భోజనం తినడానికి రమ్మని వాసంతిని పిలిచింది. అప్పుడే వాసంతి మెడలో ఉన్న ముత్యాల హారం శబ్దం చేసింది. వాసంతి ఆలోచనలు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. వాసంతి చిన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో సీత అనే 8 ఏళ్ల పాప, ఆమెకి అమ్మమ్మ తాతయ్య ఇద్దరూ ఉండేవారు. అది ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలోనే సీత తాత అయిన లచ్చుమన్న ఒక చిన్న దుకాణం నడిపేవాడు. లచ్చుమన్నకి వాసంతి అంటే చాలా ఇష్టం. సీత వాసంతి ఒకే వయస్సు వాళ్ళు కావడంతో రోజూ కలిసి ఆడుకునేవారు. ఆ ముష్టి అమ్మాయితో ఆడుకోవద్దు అని ఎప్పుడూ వాసంతి వాళ్ళ అమ్మ చెప్తూ ఉండేది. అయినా వాసంతి వినకుండా ఎప్పుడూ లచ్చుమన్న తాత దగ్గరే సీతతో పాటు ఆడుకునేది. ఒకరోజు ముత్యాలు అమ్మేవాడు వాసంతి వాళ్ళ ఊరికి వచ్చాడు. వాసంతి వాళ్ళ అమ్మ కొన్ని ముత్యాలు కొని ఒక బంగారు చైన్ కొని దానికి తగిలించి వాసంతికి ఇచ్చింది. వాసంతి ఎంతో ఆనందంగా ఆ చైన్ని వేసుకొని ఆ తరువాతి రోజు సీతతో ఆడుకుంది. ఆ తరువాత తన మిగతా ఫ్రెండ్స్తో కూడా ఆడుకుంది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్న వాసంతి మెడలో ముత్యాలహారం లేదు. బంగారం చైన్ కావడంతో వాసంతి వాళ్ళమ్మ తెగ కంగారు పడిపోయింది. ఆ రోజంతా ఏం చేశావు అని అడిగింది. వాసంతి సీతతో ఆడుకున్న విషయం ఎందుకో దాచేసింది. మిగతాది జరిగిందంతా చెప్పింది. ఈ బంగారు చైన్ పోయిన విషయం పల్లెటూరు కావడంతో ఆ ఊరంతా తెలిసిపోయింది. ప్రతి ఒక్కరూ బంగారు చైన్ని ఎలా కనిపెట్టాలో వాసంతి వాళ్ళమ్మకి సలహా ఇచ్చేవారే. వాసంతిని ఆ రోజంతా ఏం చేసిందో ప్రశ్నలు అడిగేవారే. పక్కింట్లో ఉండే ఒక ఆవిడ వాసంతి అమ్మ దగ్గరికి వచ్చి వాసంతి ఎప్పుడూ ఆ లచ్చుమన్న తాత ఇంటి దగ్గర ఆడుకుంటుందని, అక్కడికి వెళ్ళిందో లేదో అడగమని సలహా ఇస్తుంది. అలాగే వాసంతి వాళ్ళమ్మ వాసంతిని అడుగుతుంది. అప్పుడు వాసంతి అక్కడికి వెళ్ళి ఆడుకున్నానని ఒప్పుకుంటుంది. అప్పుడు లచ్చుమన్న తాతని పిలిపించి మర్యాదగా దొంగతనం చేసిన చైన్ని ఇచ్చేయమని నిలదీస్తారు. అంటే లచ్చుమన్న తాతే ఆ చైన్ని తీసేశారని చెప్పి వీళ్ళే ఫిక్స్ అయిపోతారన్నమాట. లచ్చుమన్న తాత అలాంటి వాడు కాదు అని వాసంతి గట్టిగా అరవాలనుకుంటుంది. కానీ భయంతో నోటిలోంచి మాట రాదు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక పోలీసు అక్కడికి వచ్చి తాతని అదే మాట అడుగుతాడు. మర్యాదగా చైన్ ఇచ్చేమని, లేదంటే జైల్లో పెట్టి కుమ్మేస్తా అని భయపెడతాడు. దానికి జవాబుగా లచ్చుమన్న తాత అసలు వాసంతి మెడలో ఎలాంటి చైను చూడలేదని మొత్తుకుంటాడు. ఎంత చెప్పినా ఆ పోలీసు, వాసంతి వాళ్ళమ్మ, ఆ నైబరాంటి అస్సలు వినరు. అయినా భయపెడుతూనే ఉంటారు. తాత ఇంక చేసేదేమీ లేక తన గుడిసెకి వెళ్ళి ఒక డబ్బా తెచ్చి అందులో దాచుకున్న 13 రూపాయలు, తన జీవితాంతం సేవ్ చేసిన ఆ 13 రూపాయలని ఇచ్చేస్తాడు. బంగారు చైన్ 25 రూపాయలని, అయినా దీంతో సరిపెట్టుకుంటామని ఆ 13 రూపాయలు తీసేసుకుంటుంది వాసంతి వాళ్ళమ్మ. కొన్ని రోజులకి బీరువా కిందనే ఆ ముత్యాల హారం దొరుకుతుంది. వాసంతి వాళ్ళ పని మనిషి పోలమ్మకి ఆ విషయం తెలియగానే వాసంతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను వెంటనే లచ్చుమన్న తాతతో చెప్పి రానా అని అడుగుతుంది. దానికి వాసంతి వాళ్ళ అమ్మ ఎక్కడా నోరు మెదపొద్దని చెబుతుంది. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే వాళ్ళే కావాలని బంగారు చైను వాళ్ళింట్లో దాచేసి తాత దగ్గర డబ్బులు దోచేశారు అని అనుకుంటారని, మన పరువంతా పోతుందని అంటుంది. ఆ విషయం చిన్నపిల్ల అయిన వాసంతికి అస్సలు అర్థం కాదు. పరువు పోయింది లచ్చుమన్న తాతకి కదా అని అనుకుంటుంది. వాసంతి వాళ్ళమ్మ లచ్చుమన్న తాత దగ్గర తీసుకున్న 13 రూపాయలైనా వెనక్కి ఇచ్చేస్తుందేమో అని అనుకుంటుంది వాసంతి. కానీ అది కూడా జరగదు. వాసంతి చాలాసార్లు ఆ 13 రూపాయలని తనంతట తనే తాతకి ఇచ్చేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మకి భయపడి ఆ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళదు. ఆ తరువాత వేరే ఊరి భర్తని వాసంతి పెళ్లి చేసుకుని స్థిరపడిపోతుంది. మళ్ళీ వాళ్ళమ్మ డిన్నర్కి పిలవడంతో గతం నుండి ప్రస్తుతానికి వస్తుంది వాసంతి. ఆ తాత వాళ్ళకి ఏమైంది అని వాళ్ళ అమ్మని అడుగుతుంది. ఆ తాత, అతని భార్య 4 సంవత్సరాల క్రితమే చనిపోయారని, సీతని వాళ్ళ చుట్టాలు పట్టుకుపోయారని ఏమాత్రం పట్టనట్లు చెప్తుంది వాళ్ళమ్మ. ఈ కథ నాకైతే చాలా నచ్చింది. ఈ కథ ద గ్రేటెస్ట్ తెలుగు స్టోరీస్ ఎవర్ టోల్డ్ అనే బుక్ నుండి చదివాను.
ఈ కథ విన్నాక మీకేదైనా తెలుగు సినిమాలో సీన్ గుర్తొచ్చిందా? గుర్తొస్తే కామెంట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అశోక్ రీడ్స్కి సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి.